మనకి నివేదిత యూట్యూబ్ ఛానల్ ఒకదాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ప్రారంభ కార్యక్రమం పూర్తయింది. దీంట్లో ఆ కార్యక్రమం ఏమిటంటే అనేక కార్యక్రమాలు రూపొందిస్తూ విద్యార్థులందరికీ కూడా ముందుగా ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద వ్యక్తిత్వ వికాసం కలిగించాలి, మానసిక వికాసం కూడా కలిగించాలి. అలాగే మీలో ఉండేటువంటి నైతిక విలువలను పెంపొందింపజేసి ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి సంకల్పంతో ఇక్కడ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈవేళ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మీకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి డాక్టర్ జనార్దన్ గారు సార్ మీకు పరిచయం చేస్తాను. మీకు ఈవేళ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీరు చాలామంది మీ స్కూల్లో టీచర్స్ అవ్వచ్చు, ఇంకోడవచ్చు 1 డిగ్రీ చేస్తారు, 2 డిగ్రీ చేస్తారు, 3 డిగ్రీ చేస్తారు, 4 డిగ్రీ చేస్తారు. అయితే మీ స్కూల్లో ఒక పిహెచ్డీ చేసినటువంటి లేడీ టీచర్ గారు ఉన్నారు, ఒకటే చేశారు. కానీ వీరు 4 పిహెచ్డీలు చేశారు, 40 డిగ్రీలు చేశారు. 40 డిగ్రీలు ఎక్కడ మన తూర్పుగోదావరి జిల్లాలో ఇంత ప్రఖ్యాతమైనటువంటి చదువుకున్నటువంటి వ్యక్తి ఖర్చుగా ఆవేశపెట్టిన ఎక్కడ దొరకడం. అటువంటి వారికి రావడం మీకు దీని మీద నిష్ణాతులు అన్నమాట. సైకాలజీలో అనేక విషయాలు మీకు తెలియనటువంటి చెప్తూ మీలో ఒక మంచి భావాన కలిగజేసి మిమ్మల్ని అందరినీ కూడా భవిష్యత్తులో అతి కీలకమైనటువంటి చదువులకు వెళ్తారు, మీరు పెద్దవాళ్ళు అవుతారు, సంసార బాధ్యతలు వస్తాయి, అనేక సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సమస్యలకి పరిష్కారాలు కూడా చెప్పగలిగే స్థాయిలో వాటిని మనందరినీ తయారు చేస్తారు. అలాగే మరొకరు అద్దెపల్లి ఉదయ్ భాస్కర్ గారు, వీరు కూడా గ్రాడ్యుయేట్ చేశారు. మొన్నటి వరకు కాంట్రాక్ట్ హై స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ప్రఖ్యాత ఆయన ఏమిటంటే మానసిక నిపుణుడు, మనస్తత్వ శాస్త్రం చదివి దాంట్లో నిపుణత పొంది మంచి చూడండి మనకు ఒక శాంతం ఫేషియల్ ఇండెక్స్ మైండ్ అని మన మొహం చూసేటప్పటికి మన మనసులో భావాలు చెప్పగలిగే స్థితి మనకు తెలుస్తుంది. వారు మిమ్మల్ని చూసి మీరు ఎవరెవరు ఎలా ఉన్నారు, మీ మానసిక పరిస్థితులు ఏమిటి అనేది చెప్పగలిగే స్థితి వారిది. అటువంటి వారు మీరిద్దరూ కూడా మీకు ఇవాళ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుని మీకు చెప్తారు. మీరు జాగ్రత్తగా ఆలకించండి. ఈసారి అయిపోయింది, మళ్ళీసారి నెక్స్ట్ క్లాస్లో మీరు వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఒకటి నేర్చుకోండి. పిల్లలు చెప్పింది శ్రద్ధగా వినడం అనేది ఒక గొప్ప కళ. ఆ విన్నది మననం చేసుకుంటూ ఇంటి దగ్గర దాన్ని చేసుకుంటే మీకు అభ్యాసం జరుగుతుంది. మరి మర్చిపోయే పరిస్థితి రావచ్చు. అందుకే మీరు ఎప్పుడు కూడా ఏ పిల్లలైనా సరే మీరు ఏదైనా ఇలాంటి సభలకు వచ్చినప్పుడు ప్యాడ్ పెన్ను తెచ్చుకోవాలి. ఒక పుస్తకం పెన్ను తెచ్చుకుని మంచి మంచి విషయాలు చెప్తారు. మనం సినిమా పాట విన్నసేపు వచ్చినట్టుగానే కనపడుతుంది, ఇంటికి దగ్గర పాడడం అంతేనా. ఒప్పుకుంటారు మీరు? వినడం వేరు, నేర్చుకుని తెలుసుకోవడం వేరు. అలాగే మీరు మంచి మంచి పాయింట్లన్నీ రాసుకున్నారనుకోండి, మీకు ఇంటికి వెళ్ళాక అవన్నీ జ్ఞాపకం ఉంటాయి. మీరు మళ్ళీ వాటిని చూసుకుంటే మీకు మనసులోకి చొచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఈసారికి అయిపోయింది, మళ్ళీ సారి మీరు అందరూ తప్పనిసరిగా ప్యాడ్ పెన్ పుస్తకం పెన్ను తెచ్చుకోండి, నోట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కూడా ఇప్పుడే చెప్పేసిన ఏప్రిల్ 18వ తారీఖున మళ్ళీ నెక్స్ట్ క్లాస్ ఉంటుంది. ఏప్రిల్ 18 గుర్తుపెట్టుకుని మీరే రావడం, వారికి వచ్చేస్తారు. అది కూడా ఆదివారంలోనే పెడతాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా జనార్దన్ గారిని, ఉదయ్ భాస్కర్ గారిని కోరుతున్నాను. ఏకాగ్రతగా ఒక 15 నిమిషాలు జాగ్రత్తగా ఏకాగ్రతగా వినండి. ఈ 15 నిమిషాల్లోనూ కూడా ఒక 40 ఏళ్ళుగా నిరంతరం చదువుతూ ఉన్నా, 40 ఏళ్ళుగా నిరంతరం చదువు చెబుతూ ఉన్నా, 40 ఏళ్ళుగా చదువుకుంటూ చదువు చెబుతూ ఈ 2 కాకుండా జీవనోపాధి కోసం ఉద్యోగం చేస్తూ ఉన్నాను. విద్యారంగం కాకుండా వేరే రంగంలో ఉద్యోగం చేస్తూ ఉన్నాను. 40 ఏళ్ళుగా చదువు చెప్పిన అనుభవంలో
సారాన్ని మీకు నెట్లో కానీ ఇప్పుడు ప్రస్తుత విద్యా విధానంలో కానీ మీ స్కూల్లో కానీ ఎక్కడా మీకు దొరకని అందుబాటులో లేని మీకు గుర్తినగా నేను అనుకోవడం మీ దృష్టికి రాని విషయాలు చెప్తున్నానని భావిస్తున్నాను. కాబట్టి మీరు అందరూ కొంచెం ఏకాగ్రతగా వినండి. ఏదైనా సందేహం వచ్చినా నేను స్పీడ్గా వెళ్ళిపోతున్నా. మీకు మరొకసారి అంతరైనా అడగండి, దాన్ని తప్పనిసరిగా నేను చెప్తాను. ఫస్ట్ మనం శాస్త్రి గారు చెప్తాం. మనం ఈరోజు నేర్చుకునేది పర్సనాలిటీ డెవలప్మెంట్, మళ్ళా ఏమని చెప్పారు, మోటివేషన్ క్లాస్ అని అన్నారు. ఇవన్నీ ఇందులో ఉంటాయి. ఇవన్నీ ఏ శాస్త్రంలో ఉంటాయి? సైకాలజీలో. సైకాలజీ అంటే మనోవిజ్ఞాన శాస్త్రం అని తెలుగులో అర్థం. ఇంత శాస్త్రాన్ని మనం చదువుకుని ఎంతో చేసి ఇందులో నిష్ణాతులు అవ్వడానికి పిహెచ్డీ రావడానికి 2-2.5 దశాబ్దాలు అవుతుంది. కాబట్టి ఒకే 1 నిమిషంలో ఇది అంటే ఏమిటో తెలిసే ప్రయత్నం చేస్తాం. మీకు ఎంతవరకు అవసరమో అంతవరకునే సైకాలజీ అంటే చెప్తాం. సైకాలజీని మనం తెలుగులో మనోవిజ్ఞాన శాస్త్రం, మనసుకు సంబంధించిన విజ్ఞానాన్ని అందజేసే శాస్త్రాన్ని మనోవిజ్ఞాన శాస్త్రం. ఈ మనోవిజ్ఞాన శాస్త్రం ప్రస్తుతం మానవుడు ప్రవర్తనని అధ్యయనం చేసే శాస్త్రాన్ని సైకాలజీ అంటాం. మానవుడు ప్రవర్తన అంటే అది మంచి ప్రవర్తన, చెడు ప్రవర్తన, ఏదైనా సరే ఈ ప్రవర్తన అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనోవిజ్ఞాన శాస్త్రం. ఈ ప్రవర్తన ఎలా వస్తుంది అని అంటే మనకి 5 సెన్సెస్ ఉన్నాయి. ఏమిటవి? నోరు, ఈ 5 పంచేంద్రియాల ద్వారా 5 సెన్సెస్ ద్వారా మనం బయట ఉన్న సమాచారాన్ని మనం ఇందులో వేస్తున్నాం. మెదడు అనే కంప్యూటర్లో వేస్తున్నాం. కంప్యూటర్లో ఇన్పుట్ వేస్తే మనకు వచ్చేది ఏమిటి? అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్టే ప్రవర్తన. మనం బయట ప్రపంచంలో ఉండే విషయాన్ని 5 సెన్సెస్ పంచేంద్రియాల ద్వారా మన బుర్రలో పెట్టి, మెదడులో పెట్టి, దాని నుంచే వచ్చేదాన్ని ప్రవర్తన అంటాం. అంటే ఇప్పుడు ఇందులో మీకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే పంచేంద్రియాల ద్వారా మనం విషయాల్ని సంగ్రహించి ఆ సంగ్రహించిన ద్వారా మనకు వచ్చే అవుట్పుట్ని ప్రవర్తన అంటారు. అందుకని సైకాలజీ అందరికీ తప్పనిసరిగా మనసు ఉన్న వాళ్ళందరికీ కూడా, మనుషులందరికీ కూడా అవసరమైన సబ్జెక్టుగా మనం భావిస్తున్నాం. అందుకని తప్పనిసరిగా ఈ సైకాలజీని మనం తప్పనిసరిగా మనం చూడాలి. తర్వాత ఈ సైకాలజీకి దగ్గరగా ఇంకొక శాస్త్రం ఉంది. ఇంకొక శాస్త్రం సైకాలజీకి దగ్గరగా సైకియాట్రీ అంటాం. ఈ సైకాలజీ దగ్గరగా ఉండేది సైకియాట్రీ అంటాం. సైకియాట్రీకి సైకాలజీకి తేడా ఏమిటి అంటే సైకాలజీ మాటలు కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళ యొక్క మానసిక సంబంధమైన ఇబ్బంది ఏమైనా ఉంటే తొలగిస్తాం. సైకాలజీ అంటే మాటల ద్వారా తెలియజేసేదాన్ని సైకాలజీ. ఈ మాటలు దాటేసి వాళ్ళందరినీ కొట్టేసేసి వాళ్ళు ఏదైనా అందరూ ఇబ్బంది పడుతూ వాళ్ళందరినీ ఇబ్బంది పడితే మాటల ద్వారా కానీ పని ఏం చేస్తుందంటే మందులు చేస్తాయి. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ చేసి ఆ డాక్టర్ తర్వాత సైకియాట్రీ చేసి అతను మానసికంగా ఏదైనా ఇబ్బంది వస్తే దాని మందుల ద్వారా మందుల ద్వారా తొలగించే వాళ్ళని సైకియాట్రీ, సైకియాట్రిస్ట్ అని చెప్పేస్తారు. ఇది సైకాలజీ అన్న సైకియాట్రిస్ట్ అన్న మనకు మినిమం. ఈ 2 అర్థమయ్యాయి కదా తెలుగులో. మళ్ళీ ఏమైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సైకాలజీ అంటే పంచేంద్రియాల ద్వారా మన మెదడు ద్వారా మనం విషయాలు సేకరించి దాని అవుట్పుట్ని మనం ప్రవర్తన అంటాం. ప్రవర్తనని అధ్యయనం చేసే శాస్త్రాన్ని సైకాలజీ. అలా సైకియాట్రీ అంటే మందుల ద్వారా మానసిక స్థితిని సవరించేదాన్ని సైకియాట్రీ అంటే నర్సరీ దగ్గర నుంచి ఏబిసిడి దగ్గర నుంచి నెంబర్స్ దగ్గర నుంచి పిహెచ్డి దాకా చేసేదాన్ని మనం చదువు అంటాం. ఈ చదువుని మనకి ఎలా వస్తుంది అన్నది వేదకాలం నుంచి ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు మీరు ఏం చేస్తే మనకి చదువు బాగా వస్తుంది, శానిటైజర్ ద్వారా పోతుందని
తెలుసుకుంటాం, అన్నీ ఉపయోగించాం. రైట్. ఇప్పుడు మనం చదువుకున్నప్పుడు ఆ చదువు మనకి ఎలా వస్తుంది అన్నది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే మీకు చదువు బాగా వస్తుంది. చదువు ఎన్ని రకాలుగా వస్తుంది అంటే వేదకాలం నుంచి మనకి 4 పావుల్లో 1/4 1/4 1/4 1/4 1/4 1/4 1/4 ఈ 4 1/4 కలిపితే ఎంత వస్తుంది? ఈ 4 కలిపితే విద్య 1. అందుకోసమని ఈ 4 1/4 మీరు తెలుసుకుంటే మీకు చదువు బాగా వస్తుంది. అందుకని వీటి గురించి చెప్తాను, 2 నిమిషాల్లో ముగిస్తాను. మళ్ళీ వేరే టాపిక్లోకి వెళ్ళిపోతాను కాబట్టి జాగ్రత్తగా ఉన్నాయి. ఫస్ట్ గురువు గారు చాలా బాగా చెబితే 1/4 వస్తుంది. టీచింగ్ ఎయిడ్స్ అన్నీ చెప్పి ప్రజలకు మన స్టూడెంట్స్కి ఎలా కావాలో అన్నీ చెప్పి అన్నీ చేస్తే మనకి 1/4 ఇది గురువు గారి ద్వారా వస్తుంది. గురువు గారి తర్వాత ఎవరు ఉంటారు క్లాస్లో? గురువు అంటే టీచర్, గురువు గారి తర్వాత స్టూడెంట్ అంటే విద్యార్థి. స్టూడెంట్ ద్వారా వాళ్ళు కనుక బాగా చదువుకుని ఆ చదివిన దాన్ని మేస్టార్ చెప్పినప్పుడు అన్వయించుకుని మేస్టార్ అడిగిన ప్రశ్నలకి చెప్పగలిగినప్పుడు స్టూడెంట్ తన యొక్క పాత్ర బాగా పోషిస్తే 1/4 చేస్తాం. 1/4 గురువు గారు చెప్తారు, 1/4 తను చేస్తాడు. ఇంతవరకు కూడా మనకు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో చదువులో ఉన్నదంతే. వేదకాలం నుంచి గురుకులంలోనూ అప్పుడు చెప్పినప్పుడు 3 4 ఉన్నాయి. ఇప్పుడు స్కూల్లో ప్రజెంట్ విద్యా విధానంలో 2 ఉన్నాయి. మాస్టర్ చెప్తారు, పిల్లాడు పెట్టాడు. అంతకు తగ్గించి మనం చేయలేము. అంటే ఆ 1/4 ఎంత వస్తుంది మన స్కూల్లో? హాఫ్ వస్తుంది. 50% వస్తుంది, 50% రావట్లేదు. ఇంకో 50% అంటే ఎవరో తెలుసుకుని అది రావడానికి మీరు ప్రయత్నం చేస్తే మీకు మంచి అద్భుతాలు, చాలా ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయి. మిగతా 1/4 ఎవరు అంటే నేను అడిగిన ప్రశ్నకి 90% అందరూ తప్పు చెప్తారు. అతి సులువుగా తెలివిగా అతి సులువుగా తెలుగులో ప్రశ్నలు అడుగుతున్నాను. చాలా జాగ్రత్తగా చెప్పండి. మాస్టర్ ఒక క్లాస్ రూమ్లో టీచర్ ఉన్నాడు, వినేవాళ్ళు ఎవరు? వాడు స్టూడెంట్ ఉన్నాడు. మాస్టర్ స్టూడెంట్ కాకుండా క్లాసులో ఎవరు ఉంటారు? బ్యాన్ ఉంటుంది, టేబుల్ ఉంటుంది, బ్లాక్ బోర్డ్ కాదు. ఏ క్లాస్ లీడర్ ఉంటాడు. ఏ క్లాస్ లీడర్ని ఏమనొచ్చు? సహాధ్యాయులు, క్లాస్మేట్స్ అనొచ్చు. క్లాస్మేట్స్ అంటే సహాధ్యాయులు. క్లాస్మేట్ అంటే సహాధ్యాయులు అంటే తప్పుతో చదువుకునేవాడు. మాస్టరు మనము కాకుండా మన క్లాస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా సహాధ్యాయులు అని అంటాం. చాలామంది ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. ఫ్రెండ్ అయితే అదే క్లాసులో చదవాలి లేదు, అపార్ట్మెంట్లో ఉండొచ్చు, 1వ తరగతి వాడు ఫ్రెండ్ ఉండొచ్చు, 10th క్లాస్లో ఉండొచ్చు. క్లాసుల మేట్స్లో కూడా ఫ్రెండ్స్ ఉంటారు. కానీ ఇక్కడ మటుకి మనం సహాధ్యాయులుగానే మనం భావించి చేయాలి. ఈ సహాధ్యాయుల ద్వారా 1/4 మనకి జ్ఞానం వస్తుంది. ఎలా వస్తుంది అని అంటే మాస్టర్ పాఠం బాగా చెప్తాడు. మాస్టర్ లెవెల్ చాలా ఎక్కువ. ఆయన MA చదివేస్తూ PhD చదివేస్తూ చెప్తారు. కుర్రవాళ్ళ మట్టుకి 10th క్లాస్ చదువుతుంటే 10th క్లాస్ నాలెడ్జే ఉంటుంది. వీళ్ళ నాలెడ్జ్ తోటి ఆయన వాళ్ళు చెప్పింది వింటూ ఉంటారు. ఇలా విన్న దానిని మాస్టర్ చెప్పిన దాన్ని వీళ్ళ స్థాయిలో వీళ్ళ భాషలో అర్థం చేసుకుంటూ ఉంటారు. అందుకని క్లాస్మేట్స్ అందరిలోనూ అంటే క్లాసులో తనను మాస్టరు కాకుండా ఇంగ్లీష్లో ఏ అనేవాడికి బాగా వచ్చిన ఫస్ట్ మార్క్ వస్తుంది, హిందీలో B అనేవాడికి ఉంటుంది, ఇంకోటి C అనేవాడికి ఉంటుంది. ఇలా అందరికీ తన ఫస్ట్ క్లాస్ వస్తుంది. ఇంగ్లీష్ ఫస్ట్ వచ్చిన వాడికి మిగతా 5 రావాలి లేదు. అలాగే మ్యాథ్స్ బాగా వచ్చిన వాడికి మిగతా వాటిలో బాగా రావాలి లేదు. ఎవరు ఫస్ట్ వచ్చిందో ఆ క్లాస్లో మాస్టర్ పర్యవేక్షణలో నీకు ఫస్ట్ వచ్చింది కాబట్టి ఈ పాయింట్ని నువ్వు చెప్పరా అంటే ఆ చెప్పిన క్లాస్మేట్ మాస్టర్ చెప్పిన దాన్ని తన పాండిత్యంతో ఎలా బాగా రాశాడో తెలుసుకుని దాన్ని వాళ్ళతోటి క్లాస్మేట్స్ చెప్పడం ద్వారా మనకి ఎంత వస్తుంది? ఇది
ప్రస్తుతం విద్యా విధానంలో ఎక్కడా జరగట్లేదు ఇండియాలో. వేదకాలం నాడు ఎప్పుడో బ్రహ్మాండంగా జరిగింది. సహాధ్యాయులు బాగా ఉపయోగించుకోవాలి. మేనేజ్మెంట్ ట్రైనింగ్లోనూ ఉద్యోగస్తుల్లోనూ వాటిల్లోనూ ఎక్కువగా సహంగా తమతో తోటి పనిచేసి వాళ్ళ యొక్క తెలివితేటలను వాటిని ఉపయోగిస్తున్నారు. కానీ విద్యలో ఎవరు తోటి క్లాస్మేట్స్ని ఎవరు ఉపయోగించట్లేదు. అందుకని మీరు రేపు నుంచి ఎవరైనా మీ క్లాసులో ఫస్ట్ వచ్చిన వాళ్ళని, మీకు అందులో తక్కువ మార్కులు డౌట్ అది ఉంటే మీరు ఆ తెలివైన వాళ్ళని ఫస్ట్ వచ్చిన వాళ్ళని ఈ ప్రశ్న ఎలా చేసావు, ఈ లెక్క ఎలా చేసావు, ఈ ఇంగ్లీష్లో పదం ఎలా వచ్చింది, ఇది ఎలా రాస్తే నీకు ఇన్ని మార్కులు వచ్చాయి అని వాళ్ళని అడిగితే బాగా చెప్తారు. ఆ నాలెడ్జ్ 1/4 మీ తెలివితేటలకి గురువు గారు చెప్పిన 1/4కి సమానమైన నాలెడ్జ్ మీకు వస్తుంది. కాబట్టి పిల్లలు దయచేసి మీరు అందరూ కూడా రేపటి నుంచి సహాధ్యాయుని క్లాస్మేట్స్ని వాళ్ళ యొక్క తెలివితేటలను ఉపయోగించండి. ఇప్పుడు దాకా ఎలాగా అంటే సినిమాలు ఏం చూస్తున్నారనో, వాళ్ళు ఏ డ్రెస్సులు కొనుక్కున్నారనో, లేదు వీళ్ళు వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారనో, క్లాస్మేట్స్ ద్వారా మనకి విద్యకి తప్పించి వేరే అంశాల మీద మనకి రాంగ్ నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి క్లాస్మేట్స్లో ఉపయోగం లేదు. కాబట్టి ఈవేళ నుంచి మీరు క్లాస్మేట్స్ని బాగా ఉపయోగించుకుని చేయండి. ఇప్పుడు దాకా మీకు ఎన్ని 1/4 వచ్చాయి? 1/4 సైన్యమేమో గురువు గారు, 2 ఏమో వాళ్ళు, 3వదేమో క్లాస్మేట్స్ సహాధ్యాయులు, 4వది మట్టుకి విశ్వవిద్యాలయాల్లోనూ క్లాసుల్లోనూ స్కూల్లోనూ పాఠశాలలోనూ మనకి రాదు. ఈ 3 1/4తోటే మనం పరీక్ష పాస్ అయ్యి మనం బయటకు వచ్చిన తర్వాత తన ఆ సర్టిఫికెట్ ఆ జ్ఞానంతో జీవితానికి మనం పనిచేసేటప్పుడు మనకి అనుభవం వస్తుంది. అనుభవం అన్నది లాస్ట్ 1/4. అందుకని పిల్లలందరూ కూడా ఈ అనుభవం కూడా ఇందులో ఏదైనా చదువుతున్నప్పుడే ఏదైనా చేయగలిగితే, వాళ్ళ యొక్క చదువుని బాగా ఉపయోగించగలిగితే అనుభవపూర్వకంగా మీకు ఈ 4 కూడా అక్కడే వస్తాయి. లేకపోతే కనీసం ఈ క్లాస్మేట్స్ని ఉపయోగించుకుంటే మీకు అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ కాన్సెప్ట్ అర్థమైందా? అర్థమైన వాళ్ళు ఎవరైనా ఉంటే మరొకసారి చెప్తాను. అర్థమైతే నెక్స్ట్ దాంట్లో పెట్టుకుంటాను. ముందుకు వెళ్ళిపోవచ్చు కదా నేను. ఇప్పుడు ముఖ్యమైన విషయం చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. మనం చదువుకుంటున్నాం, ఉద్యోగం చేస్తాను, ప్రయాణం చేస్తాను, ఏదో ఒకటి చేస్తూనే మన జీవితం అంతా చిన్నప్పటి నుంచి పెద్దదాకా జరుగుతుంది. అలా జరిగినప్పుడు మనం చదువుకున్నప్పుడు చదువుకు సంబంధించిన అంటే విద్యార్థులు అందరితోటి ఉంటాం. ఉద్యోగం చేస్తున్నప్పుడు ఉద్యోగస్తుల మధ్యలో ఉంటాం. రైల్లో ప్రయాణించినప్పుడు రైలు ప్రయాణికులతో ఉంటాం. ఎక్కడో ఒక సమూహంతో ఉంటాం. ఆ సమూహాన్ని మనం ఎలాగ మేనేజ్ చేసుకోవాలి, ఆ సమూహాన్ని మనం మేనేజ్ చేసుకోవడంలోనే మన విజయం ఆధారపడి ఉంది. సమూహం స్టూడెంట్స్ అవ్వచ్చు, ప్రయాణికులు అవ్వచ్చు, తోటి ఉద్యోగస్తులు అయి ఉండొచ్చు. ఎవరైనా కూడా మనం వాళ్ళని బాగా మేనేజ్ చేసుకుంటే మనం బాగా అవుతాం. ఈ మేనేజ్ ఎలా చేసుకోవాలి అనేది జాగ్రత్తగా. ఈ సమూహాలు ఈ సైకాలజీ ప్రకారంగా మళ్ళీ ఈ సమూహాలు సైకాలజీ ప్రకారం ఒక 4 రకాల సమూహాలు ఉంటాయి. ఆ 4 రకాలు కూడా అవతల వాళ్ళని మనం 1 నిమిషం అరగంట మాట్లాడిస్తే వాళ్ళు ఇందులోకి వస్తారో తెలుస్తుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఓట్ సింకేనా అని అనుకుంటాకుండా అసలు ఇది ఏంటో ఏమిటో అన్న దాంట్లో వింటే దీని పరిస్థితి వస్తుంది. ఇది మీకు జీవితం అంటే ఈ రోజు నుంచి చాలా ఏళ్ళుగా మన జీవితాంతం వరకు ఉపయోగపడే విషయం కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. ఫస్ట్ నేను బాగున్నాను, నువ్వు కూడా బాగున్నావు, ఐఆమ్ ఓకే, యు ఆర్ ఆల్సో ఓకే అని
ఓకే అంటే నేను బాగున్నాను, ఇవాళ ఓకే, నువ్వు బాగున్నావు, నేను బాగున్నావు అన్న వాళ్ళతోటి మనకి ఎప్పుడు ఇబ్బంది పర్వాలేదు. వాళ్ళు మన ఇంటికి రావచ్చు, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళచ్చు, హ్యాపీగా వాళ్ళతోటి గడిపేసి ఏం పర్వాలేదు. రెండో వాళ్ళు మీరే బాగున్నారు, నువ్వు బాగాలేదు, అయ్యా ఓకే, ఇవాళ నాకు ఓకే అంటే నువ్వు బాగాలేదు నేనే బాగున్నా అన్న వాళ్ళు ఏ కేటగిరీలో చెప్తారంటే సుపీరియారిటీ కాంప్లెక్స్ చెందిన వాళ్ళు. నేనే గొప్పవాడు, నువ్వు గొప్పవాడు కాదు, నేనే గొప్పవాడు, మీ నాన్న గొప్పవాడు కాదు, మా నాన్నే గొప్పవాడు, మీ నాన్న గొప్పవాడు, మా అమ్మాయి గొప్పది, మీ అమ్మ గొప్పది. అంతా కూడా వాళ్ళు ఏమంటారంటే ఒక అరగంట సేపు మాట్లాడిస్తే వాళ్ళని వాడి గురించి అంతా కూడా డబ్బా కొట్టేస్తుంటారు. ఒక అరగంట సేపు ఉంటే చాలు, మన మౌనంగా వాడు ఎలాంటి వాడో తెలిసింది అయితే అంటే నేను బాగున్నాను మీరు బాగాలేదు అనే వాళ్ళందరినీ కూడా మనం ఎలాంటి తీసుకోవాలి అంటే వాళ్ళని వాళ్ళతో ప్రాబ్లం లేదు, మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. కానీ వీళ్ళతో మట్టుకి ఎవరంటే నువ్వే కాదు నేను కూడా ట్రై చేస్తే నీలా అవ్వగలుగుతాను. అందరూ ఒక దాంట్లోనే ఐదింట్లోనూ అవ్వలేరు, నువ్వు ఒక దాంట్లో అయ్యి ఉండొచ్చు, మిగతా నాలుగింట్లో నీవు ఉన్నావు అని చెప్పచ్చు. వాడు ఎంత బాగా కృషి చేసి నేను బాగున్నాను నువ్వు బాగాలేదు అన్నాడు, మీరు వాళ్ళతో కృషి చేసి వాళ్ళతోటి మీరు మెలగాలి తప్పించి వాడు ఎలా అన్నాడని మీరంతా తక్కువ వాళ్ళకి మీరందరూ భావించి అలా చేస్తే మీరు ఏం చేయలేరు అన్నది వాళ్ళెవరు. నేను చేసిన దాన్ని బట్టి నా రిజల్ట్ వస్తుంది కాబట్టి మీరు బాగున్నాను అని అనుకుని వాడికంటే బాగుండడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఎవరి దగ్గర నేనే బాగున్నాను నువ్వు బాగాలేవు అన్న వాళ్ళ దగ్గర. మూడో వాడు ఐఎమ్ నాట్ ఓకే, యు ఆర్ ఓకే. నేను తెలియనివాడు కాదు, నువ్వు తెలియనివాడు, మా నాన్న తెలియనివాడు, మీ నాన్న తెలియనివాడు, అంతా అవతల వాళ్ళనే కోరుతూ ఉంటాడు. ఇది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వ్యక్తులు. స్టూడెంట్స్లో అయితే స్టూడెంట్స్ అవ్వచ్చు, ఉద్యోగస్తులు అయితే ఉద్యోగస్తులు అవ్వచ్చు, ప్రయాణికులు అయితే ప్రయాణికులు అవ్వచ్చు, ఎవరైనా ఇందులోకి వచ్చేస్తారు. ఒక అరగంట సేపు మనం వాడిని మాట్లాడిస్తే చాలు, వాడు ఎలా ఏం మాట్లాడుతున్నాడు ఇందులోకి. అలా ఆత్మ న్యూనతో ఉన్న వాళ్ళ దగ్గరికి మనం ఏమన్నారంటే ఒరే నేనే కాదు నువ్వు కూడా గొప్పవాడు అవుతావు, నీ బాగా రాసాను కాబట్టి అయ్యాను నువ్వు బాగా రాయి, నేను ఇలా చదివాను కాబట్టి నువ్వు చదువు అని వాడు చెప్పడం ద్వారా కూడా మనం వాడిని ఓకేకేం చేసేసి వాడిని పైకి తీసుకురావడానికి మనం చేయొచ్చు. ఇది మూడో వాడు. ఫస్ట్ ఇది ఏమిటన్నా ఇద్దరు బాగున్నారు, రెండోది నేనే బాగున్నాను నువ్వు బాగాలేదు, మూడో వాడు అలాంటి వాళ్ళని కూడా వాళ్ళని కూడా పైకి తీసుకురావడం ద్వారా మనం వాళ్ళని ఉద్ధరించాలి, మనం ఉద్ధరింపబడాలి. లాస్ట్ చాలా కేటగిరీ, బాబు నన్ను పట్టడరా తర్వాత నేను పడుతుంది. లాస్ట్ ఎవరంటే నేను బాగాలేను నువ్వు బాగాలేదు, దేశం అంతా నాశనం అయిపోతాను, నేను ఏదో అయిపోతాను నువ్వు కూడా అయిపోయిందని రా అని చెప్పి తీసుకుపోతూ ఉంటాడు. మన అడగడు, మన సలహా తీసుకోడు, మన తరపున కూడా వాడే తీసేసుకుని అందరూ కూడా ఎక్కడికో పైకి వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకని అలా ఎవడైనా బాగా లేదు అని అన్నవాడు, నేను బాగాలేదు నువ్వు బాగాలేదు అన్నవాడిని మనం వాడిని కలవకూడదు. వాడు కలవడానికి వస్తుంటే మనం కలవాలి. అందుకని వాడు వస్తానంటే ఊ అన్నాం, మనం ఆవిడ వచ్చే టైంకి మనం వేరే పార్క్తో చదువుకుంటూ వేరే పనులు ఉండాలి. అందుకని ఈ నాలుగుని మనం దృష్టిలో పెట్టుకుని ఉద్యోగంలో కానీ విద్యార్థి దృష్టిలో కానీ ఉద్యోగంలో అన్నింటిలోనూ ప్రయాణికులు కానీ ఎప్పుడైనా ఇలాంటి వాళ్ళు వస్తుంటారు కాబట్టి అందుకోసమని మీరందరూ కూడా ఈ విషయాన్ని జాగ్రత్త పెట్టుకోవాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, శాస్త్రి గారు చెప్పారు, తర్వాత ఎప్పుడప్పుడు మనం అలా వచ్చి చెప్తూ ఉంటాం కాబట్టి ఇవాళ చెప్పిన విషయాలు అందరూ కూడా మీరు మననం చేసుకుని బాగా ఏమి చెప్పామో అని రాసుకుని ఇంటి దగ్గర నెక్స్ట్ టైం ఆ నోట్స్ పట్టండి. ఇంకా తర్వాత నుంచి ఆ నోట్స్లో అలా కంటిన్యూ చేద్దాం. ఇవి మీ చదువుకు అందరికీ బాగా ఉపయోగపడతాయని నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన శాస్త్రి గారికి థ్యాంక్ యూ.